లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పోటీ పరీక్షలో ఒక్క తప్పిదం జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అలాంటిది పేపర్ లీకేజ్ ఆరోపణలు, నిర్వహణ లోపాలు, ప్రశ్నాపత్రాల్లో భాష, అనువాద తప్పిదాలు వరుసగా తెరపైకి రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపైనే ప్రశ్నలు తలెత్తాయి. దీంతో కేవలం సిబ్బంది మార్పులతో సరిపెట్టకుండా ప్రశ్నాపత్రాల రూపకల్పన వ్యవస్థనే సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా ఎన్టీఏ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్యానెళ్ల నుంచి 600 మంది సబ్జెక్ట్ నిపుణులను తొలగించి కొత్త నిపుణులు, అధికారుల నియామకానికి సిద్ధమైంది. ఇంత భారీ ప్రక్షాళనకు కారణాలేంటి? అసలు లోపం ప్రశ్నాపత్రాల తయారీలోనా, పరీక్షల నిర్వహణలోనా? కొత్త వ్యవస్థతో తప్పిదాలకు అడ్డుకట్టపడుతుందా? విద్యార్థులకు ఎన్టీఏ ఎలాంటి భరోసా ఇవ్వబోతోంది? ఈ కథనంలో చూద్దాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా కీలక ప్రవేశ పరీక్షలు, అర్హతా పరీక్షలు నిర్వహించే సంస్థ. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ పరీక్షల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. అలాంటి సంస్థపై వరుసగా విమర్శలు వెల్లువెత్తడం ఆందోళన కలిగించే అంశమే. ఒకవైపు నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారు రేపింది. మరోవైపు యూజీసీ నెట్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల నాణ్యతపై ఆరోపణలొచ్చాయి. దీంతో సమస్యను కేవలం 1-2 తప్పిదాలుగా చూడకుండా పరీక్షా నిర్వహణ వ్యవస్థ మొత్తాన్ని సమీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ కీలక వివరాలు వెల్లడించారు. పరీక్షా పేపర్ల సెట్టింగ్ ప్యానెళ్లలో ఉన్నటువంటి 600 మంది సబ్జెక్టు నిపుణులను తొలగించినట్లు తెలిపారు. వీరి స్థానంలో కొత్త నిపుణులను తీసుకుంటున్నామని చెప్పారు. అంటే ప్రశ్నాపత్రం రూపొందించే ప్రక్రియలోనే భారీ మార్పులు మొదలయ్యాయన్నమాట. పైగా సంస్థలోకి వచ్చిన 20-25 మంది అధికారులను నియమించుకునే ప్రక్రియ కూడా చేపడుతున్నట్లు ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. గతంలో ప్రశ్నాపత్రాల్లో చోటు చేసుకున్న వరుస తప్పిదాలే ఈ స్థాయిలో నిపుణులను మార్చడానికి కారణమని చెప్పక తప్పదు. ముఖ్యంగా గత జూన్లో నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షల్లో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లలో అచ్చు తప్పులు, అన్వయ దోషాలు, అనువాద సమస్యలున్నాయన్న ఆరోపణలు నిపుణులను మార్చేందుకు దారితీశాయి. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ముందుగా ప్రశ్న అర్థం కావాలి. కానీ ప్రశ్నలోనే భాషాపరమైన లేదా అనువాదపరమైన తప్పుంటే విద్యార్థి ప్రతిభను ఎలా అంచనా వేస్తారన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే నిపుణుల స్థాయిలో జరిగిన తప్పిదాలతో చివరకు ఆయా పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. విలువైన సమయం, శ్రమ, మానసిక ఒత్తిడి అన్నీ మరోసారి మొదటి నుంచి మొదలయ్యాయి. ఇప్పటికే నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంతో ఎన్టీఏపై విమర్శలున్న సమయంలో యూజీసీ నెట్ ప్రశ్నాపత్రాల్లో తప్పులు బయటపడడం పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. ప్రశ్నాపత్రం తయారీ నుంచి పరీక్ష నిర్వహణ వరకు 4 దశల్లో తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఎన్టీఏ తీసుకుంటున్న వంటి చర్యల్లో కీలకమైంది. ఒక దశలోనే ప్రశ్నాపత్రాన్ని పరిశీలించి పంపే విధానానికి బదులుగా వివిధ స్థాయిల్లో నాణ్యతను తనిఖీ చేయాలని నిర్ణయించారు. సబ్జెక్ట్ పరంగా ప్రశ్న సరైందా, భాషలో తప్పులున్నాయా, అనువాదం సరిగ్గా ఉందా, ప్రశ్నను రూపొందించిన విధానంలో ఏవైనా సమస్య ఉందా అనేటువంటి అంశాలను విడివిడిగా పరిశీలించేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో సబ్జెక్టు కరెక్ట్నెస్ చేయనున్నారు. ప్రశ్న సిలబస్కు అనుగుణంగా ఉందా, ఇచ్చిన సమాచారం వాస్తవమా, సమాధానాల్లో గందరగోళం ఉందా వంటి అంశాలను నిపుణులు పరిశీలిస్తారు. రెండో దశలో భాషపై దృష్టి ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో ఒక్క పదం అర్థం మారినా ప్రశ్నకు సమాధానం మారే అవకాశం ఉంటుంది. అందుకే భాషాపరమైన తప్పులకు కూడా ప్రత్యేక తనిఖీ ఉండనుంది. మూడో దశలోకి వచ్చేసరికి ట్రాన్స్లేషన్ క్వాలిటీ కీలకం కానుంది. ఒక భాషలో రూపొందించిన ప్రశ్నను మరో భాషలోకి అనువదించినప్పుడు అసలు అర్థం మారకూడదు. గతంలో ఇలాంటి అనువాద లోపాలే విమర్శలకు కారణమయ్యాయి.
ఇక 4వ దశలో ప్రశ్న రూపకల్పనను పరిశీలిస్తారు. ప్రశ్నకు ఒకటే సరైన సమాధానం వస్తుందా? ప్రశ్నలో అవసరమైనటువంటి గందరగోళం ఉందా? విద్యార్థిని పరీక్షించాల్సినటువంటి అంశాన్ని ప్రశ్న నిజంగా పరీక్షిస్తోందా? వంటి విషయాలను చివరి దశలో చెక్ చేయనున్నారు. అంటే ఇప్పటి వరకు జరిగిన తప్పిదాల నుంచి ఎన్టీఏ ఒక విషయం గుర్తించినట్టే కనిపిస్తోంది. పరీక్ష నిర్వహణలో కేవలం ప్రశ్నాపత్రం బయటకు రావడమే సమస్య కాదు, ప్రశ్నాపత్రం లోపల కూడా ఉండొచ్చు. లీకేజీ ఒక పెద్ద సమస్య అయితే తప్పు ప్రశ్న, తప్పు అనువాదం, తప్పు సమాధానం కూడా విద్యార్థి భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. అందుకే భద్రతతో పాటు క్వాలిటీ కంట్రోల్ కూడా సమానంగా ముఖ్యమని తాజా నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక 600 మంది నిపుణులను మార్చడం మాత్రమే సరిపోతుందా అన్నది మరో ప్రశ్న. కొత్త వారిని తీసుకోవడంతో పాటు వారి ఎంపికలోనూ కఠినమైన ప్రమాణాలుండాలి. ఒక ప్రశ్నను తయారు చేయగలిగే నిపుణుడు అదే ప్రశ్నను నాణ్యతా ప్రమాణాల ప్రకారం సమీక్షించగలడా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ప్రశ్నాపత్రం తయారీ ఒక ప్రక్రియ అయితే దాని నాణ్యతను నిర్ధారించడం మరో బాధ్యత. ఈ 2 దశల్లో స్వతంత్ర తనిఖీ ఉంటేనే తప్పిదాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. అయితే ఎన్టీఏలో మరో 20 నుంచి 25 మంది అధికారులను నియమించుకోవాలని నిర్ణయించడం కూడా ఇదే ప్రక్షాళనలో భాగమని తెలుస్తోంది. పరీక్ష అంటే విద్యార్థికి ఒక ప్రశ్నాపత్రం మాత్రమే కాదు, అది తన కలలను సాకారం చేసుకునే మార్గం. ఆ మార్గంలో పేపర్ లీకేజీ అడ్డంకి కాకూడదు. ప్రశ్నల్లో తప్పులు, అనువాద దోషాలు, పరీక్షల రద్దు కూడా అడ్డంకిగా మారకూడదు. 600 మంది నిపుణుల మార్పుతో ఎన్టీఏలో ప్రక్షాళన మొదలై ఉండొచ్చు. కానీ అసలు మార్పు కనిపించాల్సింది ప్రశ్నాపత్రం నాణ్యతలో, పరీక్షల పారదర్శకతలో, విద్యార్థుల నమ్మకంలో. ఒక పరీక్షలో తప్పు అంటే ఒక ప్రశ్నకు మాత్రమే నష్టం కాదు, ఒక్కో విద్యార్థి భవిష్యత్తుపై పడే ప్రభావం. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఎన్టీఏ ఇకనైనా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆశిద్దాం.